క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభప్రద నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, సౌలు రాజు ఎన్నిక యెహోవాదా ఇశ్రాయేలీలదా? ఈ ప్రశ్న మనకు వినడానికి సులభంగానే అనిపించినా సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకు అనంటే ఈ ప్రశ్నే ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసేదిగా ఉంది. ఎలా అన్నప్పుడు, ఒకవేళ సౌలు రాజు ఎన్నిక ఇశ్రాయేలీలదే అని మీరు అన్నారనుకోండి, ఇప్పుడు ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏంటి అని, ఇశ్రాయేలీలు రాజును మాత్రమే అడిగారు కానీ సౌలే మాకు రాజు కావాలి అని అడగలేదు కదా అని ప్రశ్నించవచ్చు. ఒకవేళ యెహోవాయే సౌలు రాజుని ఎన్నుకున్నాడు అని కనుక మీరు సమాధానం ఇస్తే, అలాగైతే యెహోవాయే కావాలని వారు అడగకపోయినా సౌలు రాజుని ఎన్నుకున్నాడా? వారు అడిగితేనే కదా సౌలును రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి ఇందులో దేవుని ప్రమేయం ఎక్కడుంది అని మరో ప్రశ్న ఎదురవ్వచ్చు. ఈ చిక్కుముడి వీడాలి అని అంటే మీరు చివరి వరకు వినే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మీకు ఏమనిపిస్తే ఆ నిర్ణయానికి రండి. అంటే ఈ మాటలు, నేను చెప్పబోయే మాటలు వాక్యానుసారం అని మీరు భావిస్తే మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోవచ్చు. కావున పూర్తిగా వినే ప్రయత్నం చేయండి. ఓకే ప్రియులారా, ముందుగా ఇశ్రాయేలీలు రాజును అడగడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి అని కనుక మనం చూస్తే, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. ఇశ్రాయేలీలు మరి రాజును అడగక ముందు వారి మీద పరిపాలకులుగా ఎవరున్నారంటే న్యాయాధిపతులు ఉండేవారు. సమూయేలు కూడా ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. అటు దేవుని ప్రవక్తగా ఉంటూనే వారిపైన మరి దేవుని పక్షాన దేవుని ప్రతినిధిగా ప్రజలను మరి న్యాయం తీరుస్తూ ఉన్నాడు. అతడు ముసలివాడైనప్పుడు తన కుమారులైనటువంటి అబియా, యోవేలు ఈ ఇద్దరిని కూడా మరి న్యాయాధిపతులుగా చేస్తే, వీరు దేవుడిచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేశారు. ఏంటి అన్నప్పుడు, అతని కుమారులు అతని ప్రవర్తన ప్రకారం కాకుండా సమూయేలంతటి నిజాయితీ పరులు కాదు గనక లంచగొండులుగా మారిపోయి ప్రజల చేత లంచం తీసుకొని న్యాయాన్ని అన్యాయంగా తీర్పులు చెప్పడం ప్రారంభించారు. అంటే సరైన న్యాయం చేయడం లేదు. మరి ఇదే అవకాశంగా భావించినటువంటి ఇశ్రాయేలీలు ఏం చేశారు అనంటే, సమూయేలు గారి దగ్గరకు వచ్చి ఒక విన్నపాన్ని చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అని ఒక బాంబు పేల్చేశారు ప్రియులారా. సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి, ఎందుకంటే నీ కుమారులు నీ అంతటి నీతిమంతులు కాదు, నీ అంతటి మంచివారు కాదు, కాబట్టి నీ పరిపాలన మాకొద్దు, నీ కుమారులు న్యాయాధిపతులుగా మాకు ఉండాల్సిన పని లేదు. మాకు ఏం కావాలి అంటే సకల జనుల మర్యాద. అంటే లోకంలో అప్పటికే ఉన్నటువంటి రాజరిక వ్యవస్థ ఇశ్రాయేలీల కంటే ముందు నుంచే ఉంది. వీరికి రాజు లేనప్పటి నుంచే ఏమంటే ఐగుప్తులో మరి రాజు ఉన్నాడు, మీకు తెలుసు. వీరు బానిసత్వంలో ఉన్నప్పుడే ఐగుప్తు దేశంలో మరి ఉన్నది రాజరిక వ్యవస్థే. ఆ తర్వాత కనానీయులు కానీ, అలాగే మిద్యానీయులు కానీ, అమ్మోనీయులు కానీ, ఫిలిస్తీన్లు కానీ, వీళ్ళందరూ కూడా మరి తన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి సామ్రాజ్యంలో కూడా రాజుల పరిపాలన అప్పటికి జరుగుతూ ఉంది. కానీ ఇశ్రాయేలీల్లో మాత్రం ఇంకా రాజును దేవుడు నియమించలేదు. కారణం ఏంటి అని ఆలోచించినప్పుడు, ఎందుకు అన్నప్పుడు దేవుడే వారి మీద పరిపాలకునిగా ఉండాలి అని భావించాడు కనుక. ఎప్పుడైతే ఈ విషయాన్ని ఇశ్రాయేలీలు సమూయేలు గారి దగ్గరకు వచ్చి చెప్పారో, నిజంగా సమూయేలు గారికి ఆ మాటలు ప్రతికూలముగా ఉన్నాయి. అవి దేవుని ఆజ్ఞకు భిన్నముగా, తప్పుగా అనిపించాయి. అనిపించినందువలన మరి ఆయన ఒక్కసారి దేవునికి మొరపెట్టాడు. ఏప్రిల్లరా, అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపుము, వారు నిన్ను విసర్జింపలేదు, తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. నాయనా, వాళ్ళు నిన్ను కాదు నాయనా విసర్జించింది, నీ అధికారాన్ని కాదు నాయనా వాళ్ళు ఎదిరించింది. వాళ్ళు వద్దనుకున్నది నిన్ను కాదు, నన్ను, సాక్షాత్తు సర్వోన్నతుడినైనా నా అధికారాన్ని వాళ్ళు వద్దు అని అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు అడిగిన రీతిగానే నువ్వు చెయ్యి. అయితే వాళ్ళు అడిగిన రీతిగా నువ్వు చేసే ముందు, ఒకవేళ రాజు అయితే ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయో కూడా వివరించి వారిని కన్విన్స్ చేయడానికి కూడా ప్రయత్నం చెయ్యి. ఒకవేళ వాళ్ళని కన్విన్స్ చేసినా, వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేసినా, ఒకవేళ వాళ్ళు కన్విన్స్ కాకపోతే అయినా కానీ వారు మొండికేస్తే వారి మాట ప్రకారం జరిగించేసేయి అన్నాడు.
ఈ విషయాన్ని వెళ్ళి ఇశ్రాయేలీలకు మరి సమూయేలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులరా, 9వ వచనం. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము అన్నాడు దేవుడు. అయినా కానీ మరలా ఒకసారి వారికి తెలియజెప్పు అనగానే ఆయన చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే 10వ వచనం నుంచి కనుక మేము చూడగలిగితే ప్రియులారా, మిమ్మును ఏలబోవు రాజు ఇలాగుంటాడు. ఎలాగుంటాడు అని అంటే, మీ జనములను పట్టుకొని మీ కుమారులను పట్టుకొని అతను ఏం చేస్తాడట, తన రథములు తోలేవారిగా కొంతమందిని వాడుకుంటాడు, తన గుర్రాలను మేపేవారిగా కొంతమందిని తయారు చేసుకుంటాడు, అలాగే కొంతమంది రథం ముందు పరిగెత్తడానికి పనివారినిగా కొంతమందిని చేసుకుంటాడు బానిసలుగా, అలాగే రథం వెనుక పరిగెత్తడానికి మరికొంతమందిని తయారు చేసుకుంటాడు. అంతేకాదు, తన పొలంలో మరి పని చేయడానికి దుక్కి దున్నడానికి మరికొంతమందిని పనివారిగా చేసుకుంటాడు, అలాగే మీ కుమార్తెలను బోనకత్తెలుగా అలాగే వంట మనుషులుగా తయారు చేసుకుంటాడు. బోనకత్తెలు అని అంటే సుగంధ ద్రవ్యాలు తయారు చేసేవారిగా. అంటే పూర్తిగా మీరు రాజుకు బానిసలు అయిపోతారు నాయన. రాజు మిమ్మల్ని బానిసలుగా చేసుకుంటాడు, అతని కింద మీరు పనివారైపోతారు, నిర్బంధమైనటువంటి అధికారానికి లోబడాల్సిన దారుణమైన పరిస్థితులు ఏర్పడతాయి అని చెబుతా ఉన్నాడు. అయితే వీటన్నిటినీ దేవుడు ఎందుకు వివరించమని చెప్పాడు అని అంటే, న్యాయాధిపతులు ఏలుతున్నటువంటి ఆ పరిపాలనకు, రాజరికపు పరిపాలనకు డిఫరెన్స్ ఏంటో ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో. అంటే న్యాయాధిపతుల వ్యవస్థలో రాజరికపు వ్యవస్థలో ఉన్న తేడా ఇది. అంటే ఇప్పుడు న్యాయాధిపతుల వ్యవస్థలో ఇలాంటి పరిస్థితులు ఉండవు. ఇంతకు న్యాయాధిపతుల వ్యవస్థకు అలాగే ఈ యొక్క రాజరిక వ్యవస్థకు తేడా ఏంటి అని కనుక మీరు ఆలోచిస్తే ప్రియులారా, న్యాయాధిపతి అన్నవాడు నలుగురిలో ఒక సామాన్యుడిగా ఉంటాడు, నలుగురితో పాటే కలిసి ఒక సామాన్యుడిగా బ్రతుకుతాడు. కానీ రాజరిక వ్యవస్థలు అలా కాదు. రాజు అన్నవాడు నలుగురిలో ప్రత్యేకముగా తనకంటూ కొంతమందిని పనివారిని కలిగి పెద్ద మరి రాజభవనం కలిగి ఉంటాడు. అలాగే న్యాయాధిపతులకు సంబంధించి వస్తే, న్యాయాధిపతిగా ఎవరైనా కావచ్చు, స్త్రీ అయినా పురుషులైనా. ఉదాహరణకు దెబోరా కూడా మరి న్యాయాధిపతిగా ఉన్న సందర్భం మీకు తెలుసు. కానీ రాజరిక వ్యవస్థలో కేవలం రాజు మాత్రమే, ఒక్కడే రాజు ఉంటాడు, కేవలం రాజు మాత్రమే ఉంటాడు. ఆ రాజు కడుపున పుట్టిన వారే రాజకుమారులే రాజులు అవుతారు. అలాగే ఈ న్యాయాధిపతుల వ్యవస్థకు సంబంధించి దేవుడు ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు, అంటే క్రైసిస్ ఏర్పడినప్పుడు మరి దేవుడే నాయకులను పుట్టిస్తాడు. ఉదాహరణకి ఒక సంసోనును కానీ, ఒక గిద్యోనును కానీ, ఒక యెఫ్తాను కానీ అవసరాన్ని బట్టి దేవుడే ఎన్నుకుంటాడు. కానీ రాజరిక వ్యవస్థలో ఏమండి, ప్రజల చేత ఎన్నుకోబడి ఇక అతడే ఎల్లప్పుడూ అతడే రాజుగా ఉంటాడు. అంటే సాధారణ కాలంలో రాజుగా ఉంటాడు, అలాగే యుద్ధ కాలంలో కూడా అతడే రాజుగా ఉంటాడు. కానీ న్యాయాధిపతుల వ్యవస్థలో మాత్రం క్రైసిస్ ఏర్పడినప్పుడు మాత్రమే ముందు న్యాయాధిపతిగా ఉండి ముందు నడిపిస్తాడు, ఆ తర్వాత ప్రజలతో సాధారణ జీవితం గడుపుతారు. అలాగే న్యాయాధిపతుల వ్యవస్థలో న్యాయం అనేది చర్చా పద్ధతిలో మరి కూర్చుని పరిష్కారం చేసుకుంటే, రాజరిక వ్యవస్థలో ఏమండి ప్రియులరా, కేంద్రీకృత పాలన, ఏకఛత్రాధిపత్యం ఉంటుంది. అతడు చేసిందే చట్టం, అతడు చెప్పిందే న్యాయం. కనుక ఈ రాజరిక వ్యవస్థకు అలాగే ఈ యొక్క న్యాయాధిపతుల వ్యవస్థకు ఇంత డిఫరెన్స్ ఉంటుంది. స్వేచ్ఛ ఉంటుంది న్యాయాధిపతుల దాంట్లో, కానీ రాజరిక వ్యవస్థలో స్వేచ్ఛ అన్నది ఉండదు. కాబట్టి నేను అలాంటి ఘోరమైన పరిస్థితుల్లోకి మీరు వెళ్ళకూడదు అని చెప్పే దేవుడు ఏమండి న్యాయాధిపతులను ఇశ్రాయేలీలకు ఇస్తే, అంత మంచి పాలనను వద్దనుకొని మాకు ఒక రాజుని నియమించుము అని చెప్పి చెబుతా ఉన్నారు. అంటే ఎంత కన్విన్స్ చేద్దామన్నా, వాళ్ళని ఎంత ఒప్పించి ఇది ఇలాంటి పరిస్థితులు దారుణంగా ఉంటాయని చెప్పినా మంకు పట్టుపట్టారు. కాదు మాకు కావాలి అని. చూడండి 19వ వచనం. అయినను జనులు సమూయేలు యొక్క మాటను చెవిని పెట్టక, అలాగు కాదు, అట్లా కాదు, ఎంత ఘోరంగా తయారైపోయారు చూడండి. కాదు అట్లా కాదు, జనములు చే రీతిని మా చుట్టుపక్కల ఉన్న జనాలు ఎలాగైతే చేస్తారో మేమును చేయనట్లు మాకు రాజు కావాలను, మా రాజు మాకు న్యాయం తీర్చును. మా రాజు మాకు న్యాయం తీరుస్తాడు. ఇక నీవు అవసరం లేదు, నీతో పని లేదు మాకు, అంటే దేవునితో పని లేదు, నీతో పని లేదంటే దేవునితో మాకు పని లేదు, మా రాజే మాకు న్యాయం తీరుస్తాడు. మా ముందర పోవచ్చు, అతడే మా యుద్ధమును జరిగించునని రే, మా ముందర అతడే ఉంటాడు, అతనే మా యుద్ధాన్ని జరిగిస్తాడు. అంటే ఇంతకాలం జరిగించింది ఎవరన్నమాట? దేవుడా నువ్వు జరిగించావు కదా, ఇప్పుడు నువ్వు వద్దు, ఎందుకంటే నువ్వు కనుక ముందరుండి నువ్వు యుద్ధాన్ని కనుక చేస్తే మేము ఓడిపోతున్నాం, కాబట్టి మాకు ఒక మనుష్యుడు ఉంటే మేము గెలుస్తాం అన్నట్లుగా
ఇంతకాలం అన్ని రాజ్యాలను ఐగుప్తు నుంచి మొదలు పెడితే అన్ని రాజ్యాలను ఏమాత్రం ఎన్నిక లేని ఈ ఇశ్రాయేలీలు గొప్ప గొప్ప సామ్రాజ్యాలను జయిస్తూ వచ్చారంటే దానికి కారణము రాజున్నాడు అంతకుముందు లేడు కదా. రాజు లేకపోయినా అంత పెద్ద పెద్ద విజయాలు సాధించిన వీరికి ఆ ఇంగిత జ్ఞానం అనేది మర్చిపోయారు అనమాట. ఇంతకాలం మాకేమైనా రాజున్నాడా ఇన్ని రాజ్యాలను జయించి ఈరోజు ఈ కనాను దేశాన్ని మేము స్వతంత్రించుకున్నామంటే ఏ రాజు మాకు ముందుండి నడిపించాడు? ఏ రాజు లేడే, దేవుడే మాకు రాజుగా ఉన్నాడు కదా, దేవుడే మాకు న్యాయాధిపతిగా ఉన్నాడు కదా. మరి ఇన్ని జరిగినప్పుడు ఇక ముందుకు జరగదా అని ఆలోచించారా? ఆలోచించలేదు ప్రియులరా. సమూయేలు పిల్లలు చేసిన ఆ యొక్క అవినీతిని సాకుగా తీసుకొని ఇదే అదునుగా భావించి ఎలాగైనా సరే దేవుని పాలనను తప్పించాలి అని చెప్పి అపవాది ఈ యొక్క ఇశ్రాయేలీలో దురాలోచన పుట్టించి దేవుని పరిపాలనకు ప్రజలను దూరం చేసింది. కావున వీళ్ళు మంకు పట్టేశారన్నమాట. ఎంత చెప్పినా వినకపోయేసరికి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో దేవుడు కీషు కుమారుడైనటువంటి బెన్యామీను గోత్రంలో పుట్టినటువంటి భాగ్యవంతుడైన కీషు కుమారుని సౌలును రాజుగా చేయడం జరిగింది. అంటే సౌలును రాజుగా ఎన్నుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రజల డిమాండ్, ప్రజల యొక్క కోరిక. అంటే ఇప్పుడు వారి కోరిక మేరకు మాత్రమే సౌలును రాజుగా ఎన్నుకోవడం జరిగింది. ఇందులో దేవుని ప్రమేయము ఎంత మాత్రము లేదా? ఎంత మాత్రము లేదు. ఎందుకంటే దేవుడే వారికి రాజును కావాలని ఇవ్వలేదు కదా. అంటే ఇప్పుడు సౌలు రాజు ఎన్నిక ఎవరిదని చెప్పొచ్చు? ఇశ్రాయేలీలదనే చెప్పొచ్చు. అయితే ఇప్పుడే మీరు నన్ను అడుగుతారు ఏంటంటే, ముందు చెప్పిన ప్రశ్న, ముందు మీకు చెప్పాను కదా, సౌలును రాజుగా కావాలని వారు అడగలేదు కదా, కేవలం రాజును మాత్రమే అడిగారు. అది సౌలు అయితే ఏంటి, ఇంకొకరైతే ఏంటి, రాజును మాత్రమే అడిగారు అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అయితే ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతాను, మీరు జాగ్రత్తగా వినండి. ఏమండి ప్రియులరా, పిల్లలు ఉన్నారు. ఉదాహరణకి మీరందరూ పిల్లలు కలిగిన తండ్రులే. మీరు మీ పిల్లల్ని మంచి ఆరోగ్యకరమైన ఆహారంతో, ఆర్గానిక్ ఫుడ్ పెట్టి వాళ్ళను ఆరోగ్యవంతులుగా మీరు పెంచాలని అనుకొని పండ్లు, కూరగాయలు, మంచి ఆహారం వాళ్ళకు పెడుతూ పెంచుతూ ఉన్నారు. కానీ ఒకానొక సందర్భంలో అలా వెళ్తున్నప్పుడు ఎక్కడో ఒక ఐస్ క్రీమ్ బండో లేకపోతే ఐస్ క్రీమ్ ఆ యొక్క షాప్ కనపడగానే పిల్లలు దాన్ని చూసి, అందరూ దాన్ని తినడం చూసి, నాన్న మాకు కూడా ఐస్ క్రీమ్ కావాలి, నాన్న మాకు కూడా ఐస్ క్రీమ్ కావాలి అని అడిగారు అనుకోండి. అప్పుడు తండ్రి ఏం చేస్తాడు? వద్దునైనా, అది జంక్ ఫుడ్నైనా, అది మంచిది కాదు, అది తింటే అనారోగ్యం చేస్తుందని చెప్తాడు. చెప్పినా కానీ లేదు లేదని చెప్పి మంకుపట్టు బట్టి ఏడ్చారనుకోండి, లేదు కావాలి కావాలని చెప్పి గట్టిగా ఏడుపులు అంకించుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? ఆ తండ్రి చేసేదేమి లేక వెళ్ళి వాళ్ళు అడిగిన ఐస్ క్రీమ్ బ్రాండ్ ఏదైనా కావచ్చు, కానీ అంతిమంగా కొనిచ్చేది ఏంటంటే ఐస్ క్రీమే కొనిస్తాడు. ఇప్పుడు ఆ పిల్లలు ఈ విధంగా ప్రశ్నించవచ్చా? ఏమని? నాన్న, మేము ఐస్ క్రీమ్ అడిగాం కానీ ఈ ఐస్ క్రీమే కొనియమని అడగలేదు కదా అని అనొచ్చా? ఏ ఐస్ క్రీమ్ అయితే ఏంటి, అది ఐస్ క్రీమ్, అది జంక్ ఫుడ్ అంతే. మీరు అడిగారు, అది కొనిచ్చాడు. మీరు అడిగారు కాబట్టి దానిని కొనిచ్చాడు. మీరు అడగకపోతే ఆయన ఐస్ క్రీమ్ మీకు కొనిచ్చేవాడు కాదు. అంటే ఇప్పుడు మీకు ఐస్ క్రీమ్ కొనివ్వడానికి దారి తీసిన పరిస్థితులు, ఆ కారణం ఎవరు అని అన్నప్పుడు, ఇదిగో మీరే, పిల్లలైన ఆ తండ్రి యొక్క పిల్లలే దానికి కారణం. వాళ్ళు అడిగారు కాబట్టి కొనిచ్చాడు. ఇప్పుడు సౌలును కూడా దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఇశ్రాయేలీలు అడిగినందుకే సౌలును రాజుగా ఇచ్చాడు. అంటే సౌలును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అన్నమాట అని అంటే, కేవలం రాజుగా ఉండడానికి. ఆ రాజుగా ఉండడానికి ఆ రాజును అడిగింది ఎవరంటే ప్రజలు. అంటే రాజును అడిగింది ప్రజలైతే సౌలును దేవుడు ఎందుకున్నాడు? ప్రజలు అడిగిన రాజుగా ఉండడానికి. ఇప్పుడు అంతిమంగా ఎవరు ఎన్నుకున్నట్టు? ప్రజలే ఎన్నుకున్నట్టు. దానికి బలాన్ని చేకూర్చే ఒక 2 రెఫరెన్స్లు కూడా మీకు చూపిస్తాను. చూడండి ప్రియులారా, 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనం. అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు రాజై ఉన్నను. ఈ ఇశ్రాయేలీలు ఎందుకు అడుగుతున్నారట? అమ్మోనీయుల రాజైన నాహాషు వారి మీదికి దండెత్తాలని అనుకుంటున్నాడట. మరి ఆ విషయం తెలిసిందో ఏమో. కాబట్టి ఇప్పుడు సమూయేలు గారు మీరుంటే ఆ రాజును ఓడించలేము అని అనుకున్నారేమో. కాబట్టి ఆ రాజు మీ మీదకి దండెత్తగానే మీరు దేవుని పైన విశ్వాసాన్ని కోల్పోయారు. ఇంతకాలం మీ విజయాల కారకుడైన దేవుని మీద నమ్మకాన్ని మీరు కోల్పోయి ఏమడిగారంటే, ఆయన కాదు, మాకు ఒక రాజును మమ్మును ఏలవలెనని మీరు నాతో చెప్పితిరి. మీరేం చెప్పారు? రాజు కావాలని మీరు నాతో చెప్పారు.
కాబట్టి మీరు కోరి ఏర్పరచుకొనిన రాజు ఇతడే. మీరు కోరి ఏర్పరచుకొనిన రాజు ఇతడే. అండర్లైన్ చేసుకోండి. ఎవరు కోరి ఏర్పరచుకున్నారట? ఇశ్రాయేలీలు. ఇతడే అని ఎవరి గురించి చెప్తున్నాడు? సౌలు గురించి. సౌలు పట్టాభిషేకం జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో ప్రజలందరి ముందు చేస్తున్న ఉపన్యాసం ఇది. అంటే ఈ సౌలును రాజుగా ఎన్నుకున్నది ఎవరనంటే దేవుడు కాదు, మీరే ఏరి కోరి ఎన్నుకున్న మీ రాజు ఈ సౌలు అంటున్నాడు. అలాగే మరో వచనం కూడా మీరు చూడండి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. పట్టణములలో దేనియందును నీకు సహాయము చేయకుండా నీ రాజు ఏమాయనో, రాజును అధిపతులను నా మీద నియమించుమని నీవు మనవి చేసుకొంటివి కదా. ఎఫ్రాయిమీల గురించి మరి ప్రవక్త అయిన హోషేయ మాట్లాడుతూ, ఎఫ్రాయిమీలు అంటే ఇశ్రాయేలీలో ఒక భాగం అంతే, ఒక గోత్రం మనకు తెలుసు. కాబట్టి పూర్వకాలాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రవక్త అయిన హోషేయ గారు. జ్ఞాపకం చేస్తూ నీవు మనవి చేసుకుంటేవి కదా నీ అధిపతులు ఏమైరి. ఇప్పుడు నిన్ను కాపాడే రాజు మమ్మల్ని కాపాడతాడు, మా ముందర మా కోసం యుద్ధం చేస్తాడని ప్రగల్భాలు పలికారే, ఇప్పుడు మీకు సహాయం చేసే రాజులు ఏమైపోయారు? బాగా కోపము తెచ్చుకొని నీకు రాజుని నియమించి తిని క్రోధము కలిగి అతన్ని కొట్టివేయుచున్నాను. అంటే నేను రాజుని నియమించింది నా ఇష్టపూర్వకంగా నియమించలేదు నాయన, కోపము కలిగి రాజుని నియమించి తిని అంటున్నాడు. అంటే కోపం తెచ్చుకొని నీకు రాజుని నియమించి తిని అంటే ఆ రోజు నేనేమో మనస్ఫూర్తిగా నా ఇష్టం నేను రాజుని ఇవ్వలేదు. తండ్రి అయితే ఏ విధంగా పిల్లలకు తన ఇష్టంతో ఐస్ క్రీమ్ని ఏ విధంగా అయితే కొనియలేదో, అలాగే పిల్లలు అడిగితే ఏ విధంగా అయితే కొనిచ్చాడో నేను కూడా మీకు ఎలా ఇచ్చాను? మీరు అడిగారు కాబట్టి నన్ను సతాయించి చంపారు. మిమ్మల్ని ఎంత కన్విన్స్ చేసినా మీరు నా మాట వినలేదు. వద్దు, ఈ పరిస్థితులు ఇలా ఉంటాయి అని చెప్పి మీకు వివరించి చెప్పిన మీరు నా మాటకు చెవియొగ్గలేదు కనుక కోపంతోనే మీకు రాజునిచ్చాను అన్నాడు. అంటే ఇక్కడ దేవుని ఇష్టం ఏమైనా కనపడుతుందా? సౌలును రాజుగా ఎన్నుకోవడంలో దేవుని ఇష్టం ఏమైనా ఇక్కడ కనిపిస్తుందా అని అంటే ఎంత మాత్రమో కనిపించడమే లేదు. ఎంత మాత్రం ఇక్కడ దేవుని ఇష్టం మనం చూడడం లేదు. ఎందుకు ఇచ్చాడట? వాళ్ళే అడిగారు కాబట్టి కోపం తెచ్చుకొని నియమించాడు. అందుకే ఈ మాట అంటున్నాడు, మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే. అందుకే యెహోవా ఇతనిని మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు. ఎన్నుకున్నది సౌలును, ఇశ్రాయేలీల దగ్గరికి సౌలును పంపించింది దేవుడే అయినా ఆ సౌలును పంపించడానికి గల ప్రధానమైన కారణం ఏంటి అని అంటే మీ కోరిక. మీరు అడిగారు కాబట్టే నేను మీకు ఇచ్చాను. అంటే అంతిమంగా ఇది ఎవరి కోరిక, ఎవరి నిర్ణయము, ఎవరి ఎన్నిక అనంటే ప్రజల ఎన్నిక. సౌలు రాజు ఎన్నిక యెహోవాద ఇశ్రాయేలీలదంటే 100% ఇశ్రాయేలీలదే, దేవుని ఎన్నిక కానే కాదు. దీన్ని రూఢీపరచడానికి మరికొన్ని మాటలు కూడా సమూయేలు గారు అదే సందర్భంలో చెప్తా ఉన్నాడు. చూడండి ప్రియులారా, 12వ అధ్యాయం 17వ వచనం. కోతకాలము ఇదే కదా, మీరు రాజును నిర్ణయింపమని అడిగినందుచేత, మీరు రాజును నియమింపమని అడిగినందుచేత అది యెహోవా దృష్టికి అది మీరు చేసిన కీడు గొప్పది. అంటే మీరు దేవుని దృష్టికి చాలా కీడు చేశారు, చాలా తప్పు చేశారు. అందుకోసమే నేను దేవుణ్ణి ఏమడిగానంటే ఉరుములు మెరుపులు రప్పించాలి అని నేను అడిగాను. ఉరుములు మెరుపులు రప్పించాలి, ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను. ఎందుకంటే ఇదే గుర్తు, దేవుని ఇష్టం లేదు రాజుని ఎన్నుకోవడంలో, నా ప్రమేయం ఎంత మాత్రము లేదు అని చెప్పడానికి ఒక సాక్ష్యముగా కూడా ఆయన ఏమంటున్నాడంటే ఉరుములు మెరుపులు వర్షాన్ని రప్పించాలని చెప్పి నేను దేవుణ్ణి వేడుకొన్నాను అని అనగానే వెంటనే నిజంగా ఉరుములు వర్షము మెరుపులు భయంకరంగా పెలపెలమని ధ్వనించగానే భయపడిపోయారు ప్రజలంతా. అంటే ఎందుకు ఈ యొక్క సంఘటన జరుగుతుంది అని అంటే ఇందులో నా తప్పేమీ లేదని దేవుడు అంటున్నాడు. అసలు ఇందులో నా ప్రమేయం ఎంత మాత్రము లేదు, సౌలును రాజుగా ఎన్నుకోవడంలో నా ప్రమేయం ఎంత మాత్రము లేదు, కేవలం అది మీ కోరిక అని చెప్పడానికి. అందుకే కిందకంటారు చూడండి, అందుకే ప్రజలు సమూయేలుకు బహుగా భయపడి ఏమంటున్నారంటే 19వ వచనం, రాజుని నియమించుమని మేము అడుగుట చేత మా పాపములను అన్నిటినీ మించిన కీడు మేము చేసితిమి. మేము తప్పు చేశాం, రాజుని అడిగి మేము తప్పు చేశాం, మా పాపాలన్నిటిని మించిన కీడు మేము చేశాము అంటున్నారు. అంటే చూడండి ప్రియులారా, ఎక్కువగా మనకు దేనికి బలం ఇస్తుంది అని అంటే దేవుని ప్రమేయం లేదు, దేవుని ఇష్టం లేదు, కేవలం ప్రజల ఇష్టమే అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వర్లారా, అందుకోసం అక్కడి నుంచి మరలా రాజ్య పరిపాలన పద్ధతి అక్కడ స్థాపించుకొని ఆ విధంగా మరి 30 ఏళ్ల ప్రాయంలో సౌలు గారు మరి రాజ్యాన్ని పరిపాలించడం ఆరంభించాడు. అంటే ఇక్కడ దేవుని ఇష్టము ఎంత మాత్రం లేదు.
సౌలు రాజును ఎన్నిక చేయడం వెనక ఇశ్రాయేలీలు ఉన్నారు తప్ప యెహోవా లేడు. అంటే దేవుని ప్రమేయం ఎంత మాత్రం లేదు అని తెలియజేసుకుంటూ, ఒకవేళ నేను చెప్పినది మీకు రైట్ అనిపించకపోయినా, ఇది తప్పు అని కనుక మీకు అనిపిస్తే తప్పకుండా మీ విలువైన కామెంట్, అంటే ఒక రీజన్, ఒక కారణాన్ని చూపిస్తూ మీరు కింద కామెంట్ చేయగలిగితే, ఒకవేళ అది తప్పు అనిపిస్తే ఖచ్చితంగా నేను కూడా సరి చేసుకుంటాను. నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనములు. థ్యాంక్ యూ.